వెల్కమ్ బ్యాక్. రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టి 6 నెలలు గడిచినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఎన్నికల కోడ్ ముగిసినా హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దీనిపై సీఎంకు బహిరంగ లేఖ రాస్తున్నానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని విమర్శించారు. 63 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ కేవలం 8 ఎంపీ సీట్లు గెలిచి ప్రజాగ్రహానికి గురైందన్నారు. 2500 వారి అకౌంట్లో పడతాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మీరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళా గృహిణిని మీరు ఈరోజు మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. రైతు భరోసా ప్రతి ఏటా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మరి డబ్బులు రైతులు ఎప్పుడు పడతాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కౌలు రైతులకు మీరు ఇస్తామన్నటువంటి 15,000 రూపాయలు, అదే మాదిరిగా వ్యవసాయ కూలీలకు మీరు ఇస్తామన్నటువంటి 12,000 రూపాయల కోసం యావత్ రైతాంగం ఈరోజు మరి ఎదురు చూస్తూ ఉన్నది. వీరందరికీ మీరు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి మీరు ఆ రోజు మరి మేనిఫెస్టో పెడితే నమ్మి ఓటేసినటువంటి రైతాంగం అంతా ఈరోజు మరి మీరు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు నెరవేరుస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు.